హిమాచల్ ప్రదేశ్‌లో కిన్నర్ కైలాస్ పర్వతం దగ్గర ఒకలాంటి మిస్టీరియస్ పండుగను జరుపుకుంటారు. ఆ పండుగ పేరే రావ్‌లిన్ ఫెస్టివల్. మిస్టీరియస్ అని ఎందుకన్నానంటే, ఈ పండుగకు సంబంధించిన అస్తిత్వం అసలు ఎక్కడ మొదలైంది? ఎలా మొదలైంది? ఎవరి చేత మొదలైంది? అనే విషయానికి మాత్రం ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. బట్ ఈ పండుగకు సంబంధించి ఒక కథ అయితే మాత్రం అందరూ చెప్తారు. బట్ స్టిల్ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఈ పండుగను గత 5000 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. ఇప్పటికీ జరుగుతుంది కూడా. ఈ పండుగకు సంబంధించి వాళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే, నిజానికి ఈ పండుగ జరిగే ప్రాంతం ఏదైతే ఉందో, ఆ ప్రాంతం అంతా కూడా పర్వతాలు, లోయలు, అక్కడున్న గ్రామం అది. అదేవిధంగా అక్కడ చలికాలం వస్తే అంటే శీతాకాలం వస్తే అక్కడ ఘోరంగా మంచు కురుస్తుంది. జస్ట్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ విధంగా మంచు ఉంటుందో అక్కడ కూడా అదే విధంగా చలి చంపేస్తుంది. సో ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఆ చలి నుండి సావ్ని అనే దేవత వారిని రక్షిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక కొండ దేవత వారిని రక్షిస్తుంది. సో ఆ దేవతకు సంబంధించిన పండుగనే ఈ రావ్‌లిన్ పండుగ. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే, ఈ పండుగను బేస్ చేసుకుని రాసిన పుస్తకాలకు సంబంధించిన కథలలో మీకు ఒక కథను చెప్పబోతున్నాను. నేను ఏది కూడా ఇందులో యాడ్ చేయట్లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను. జస్ట్ లైక్ క్యారెక్టర్ నేమ్ యాడ్ చేస్తున్నాను. సో ఆ కథ ఏందో మొత్తం తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కథలోకి వెళ్తే ఆర్యన్ అనే కుర్రాడు ఉండేవాడు. అతను ముంబైలో పని చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అయితే అతనికి గత కొన్ని రోజుల నుంచి ఒక్కటే కళ రిపీటెడ్గా వస్తుంది. అది కూడా రోజులు మారే కొద్దీ ఆ కళ క్లియర్గా ఇంకా లెంతీ అవుతూ ఉంది. ఆ కల్లో అతనికి ఏం కనిపిస్తుందంటే, ఒక గ్రామంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డాన్స్ వేస్తున్నారు. అది కూడా విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని, ఇంకొంతమంది వెండి ఆభరణాలు ధరించి, ఇంకొంతమంది విచిత్రమైన మాస్కులు వేసుకొని, ఇలా ఒక గ్రామంలో పండుగ వాతావరణంలో వాళ్ళంతా కూడా డాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంతేకాదు కళ్ళలో ఒక గంట సౌండ్ అదే పనిగా వినిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఆశ్చర్యగొలిపే విషయం ఏంటంటే, ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తులలో ఒక వ్యక్తి మాత్రం ఈ కుర్రాన్ని అదే పనిగా చూస్తూనే ఉన్నాడు. మొదట్లో ఆర్యన్ ఏమనుకునేవాడంటే, ఇదంతా కూడా తన పనిలో భాగంగా స్ట్రెస్ ఎక్కువై ఇలాంటి కళ్ళు వస్తున్నాయేమో ఈ విధంగా అనుకుంటూ ఉండేవాడు. సో ఈ విధంగా అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. అయితే టైం పాస్ కోసం మొబైల్ స్క్రోల్ చేసేటప్పుడు సోషల్ మీడియాలో ఇతనికి ఒక వీడియో కంటపడింది. ఆ వీడియోలో సేమ్ ఇతనికి కలలో ఉన్న వ్యక్తులే బాడీ అంతా కూడా విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని, పింక్ కలర్ మాస్క్ వేసుకొని గుంపులుగా డాన్స్ చేస్తూ ఉండడాన్ని గమనించాడు. అసలు ఆ వీడియో వెనుక స్టోరీ ఏంటని వెతికితే, 5000 సంవత్సరాల నుంచి హిమాచల్ ప్రదేశ్లోని ఒక ప్రాంతంలో ఈ విధంగా పండుగ జరుగుతుంది. పండుగలో భాగంగానే ఆ విచిత్రమైన డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు డాన్స్ వేస్తున్నారని, ఇంతేకాదు ఆ గ్రామం ఏదో కాదు, ఇతని సొంతూరైన కల్ప విలేజ్ అని తెలిసింది. దెబ్బకి మనోడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏమీ అర్థం కాలేదు. వీటన్నింటికి సమాధానాలు కావాలంటే ఖచ్చితంగా అతను ఊరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. సో అనుకున్నట్లుగానే ఊరికి బయలుదేరాడు. ఊర్లో దిగాడు కూడా. ఊర్లోకి దిగిన వెంటనే అక్కడున్న గ్రామంలోని ప్రజలు ఆ అబ్బాయిని అదే పనిగా చూస్తూ ఒకరి చెవిలో ఒకరు గుసగుసలాడుతున్నారు. బట్ ఈ అబ్బాయి అంతకేం పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆ కళలు రావడం, ఆ కల్లోని వ్యక్తులు ఈ ఊర్లో ఉండడం, ఇవన్నీ కూడా స్ట్రెస్ అయిపోయి ఉన్నాడు. ఈ ఊరికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఈ అబ్బాయి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ కలిసి ఆ ఊర్లో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఏదో కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన వెంటనే ఈ అబ్బాయి చిన్నప్పుడే ముంబైకి షిఫ్ట్ అయిపోయాడు. చిన్నప్పుడే షిఫ్ట్ అయిపోవడం వల్ల ఆ అబ్బాయికి ఆ గ్రామం గురించి పెద్దగా తెలియదు. ఇంకా చెప్పాలంటే గుర్తు కూడా లేదు. సో అబ్బాయి వాళ్ళందరిని ఏమీ పట్టించుకోకుండా ముందు కదిలాడు. అలా కదులుతూ వెళ్ళి అక్కడ ఏదో తీసుకోవాలని ఒక షాప్ దగ్గర ఆగాడు. ఆ షాప్లో ఉన్న ఒక ముసలాయన అతన్ని చూసి, ఇన్నాళ్లకు తిరిగి వచ్చావన్నమాట అని ఆర్యన్తో అన్నాడు. ఆర్యన్కి ఏమీ అర్థం కాలేదు. బట్ స్టిల్ ఆ ముసలాయన్ని ఏమీ అడగకుండానే తనకు సంబంధించిన పాత ఇంటికి వెళ్ళాడు. సో అతను పాత ఇంటికి వెళ్ళిన వెంటనే పక్కింట్లో ఉన్న ముసలావిడ అదే పనిగా వచ్చి ఆ అబ్బాయిని పలకరించి, నువ్వు వచ్చాం మీ నాన్నలాగానే ఉన్నావు, ఏదో ఒక రోజు వస్తావని తెలుసు, అయితే అనుకున్న సమయానికే వచ్చావు, రేపు రావ్‌లిన్ పండుగ ఉంది, విధి కరెక్ట్ టైంకి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఊర్లోకి అడిగి పెట్టినప్పటి నుంచి ఇలాంటి విచిత్రమైన ట్విస్టులు చూడడంతో ఈ బామ్మ గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అలా చూస్తూ ఉండగానే రాత్రి అయిపోయింది. రాత్రి ఫుల్గా నిద్రపోయాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, అప్పటి వరకు నిద్ర సరిగ్గా లేకుండా ఇలాంటి కలలతో సతమతం అవుతున్న ఇతనికి ఆ గ్రామంలో మాత్రం మంచిగా నిద్ర పట్టింది. అలా రాత్రంతా హాయిగా పడుకైన తర్వాత పొద్దున్నే పండుగ రోజు పక్షుల కిలకిల రావాలకి నిద్ర లేచాడు. అలా నిద్ర లేచి రెడీ అయ్యి బయటికి నడుచుకుంటూ వెళ్ళాడు. అలా నడుచుకుంటూ వెళ్ళి గుడి పక్కన ఒక ముసలాయన కూర్చొని ఉంటే ఎందుకు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపించింది. సో అలా వెళ్ళి ఈ పండుగ గురించి అడగబోయాడు. అయితే ఆర్యన్ ఆ పండుగ గురించి అలాగే వాళ్ళ నాన్న గురించి ఈ విధంగా ప్రశ్నలు అడుగుతుంటే మధ్యలోనే ఆ ముసలాయన ఈ లోయని, పర్వతాలని, ఇక్కడ నివసించే ప్రజలను ఎవరు రక్షిస్తున్నారో నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆర్యన్ తెలియదన్నట్లు తలూపాడు. అప్పుడే ఆ ముసలాయన అన్నాడు, ఇవన్నీ కూడా రక్షించేది సావ్ని. సావ్ని అంటే దేవుడు కాదు, దెయ్యం కాదు. ఈ లోయని, ఇక్కడుండే గ్రామ ప్రజలను రక్షించే గ్రామ రక్షకులు. శీతాకాలంలో ఇక్కడుండే చలి నుంచి రక్షించే దేవతలు. నిజానికి ఆ దేవతలు గ్రామంలోని కొంతమందిని డివైన్ పద్ధతిలో ఎంచుకుంటారు. సావ్ని వారి కలలోకొచ్చి గంటలు మోగిస్తుంది. ఆ విధంగా తెలుస్తుంది సావ్ని ఎవరిని ఎంచుకుందో అని. అలా ఎంచుకున్న వారిలో మీ నాన్న కూడా ఒకడు.
అందుకోసమే నువ్వు ఊర్లోకి అడుగు పెట్టగానే అందరూ కూడా నీకు ఒకలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అదంతా కూడా మీ నాన్నకు సంబంధించిన రెస్పెక్ట్, మీ ఫ్యామిలీకి సంబంధించిన రెస్పెక్ట్. అలా ఆ ముసలాయన చెప్తుంటే ఆర్యాన్కి ఏమీ అర్థం కాలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఏదో తెలియని డివైన్ ఫీలింగ్. సో అలా వింటున్న ఆర్యాన్కి ఒకలాంటి సౌండ్స్ వచ్చాయి. అగరబత్తుల సువాసన వెదజల్లుతూ వచ్చింది. తల తిప్పి చూస్తే అక్కడంతా కూడా పండుగ వాతావరణం మొదలైంది. అతని కల్లో ఏదైతే చూశాడో, కొందరు మనుషులు శరీరం అంతా విచిత్రమైన డ్రెస్సింగ్ వేసుకొని, తలంతా కూడా కవర్ చేసుకొని విచిత్రమైన డాన్స్ వేస్తూ అక్కడుండే గుడివైపు వెళ్తూ ఉన్నారు. ఇంకా అందులో కొంతమంది డ్రెస్సింగే కాదు, వెండి ఆభరణాలు, పూలు ఇవన్నీ కూడా ధరించున్నారు. అక్కడ ఆర్యన్కి ఏం తెలిసిందంటే వాళ్ళిద్దరు కూడా, ఒకరు రావులా ఇంకొకరు రావులిని, వీళ్ళిద్దరు కూడా కపుల్స్. వీళ్ళతో పాటు విచిత్రమైన మాస్క్లు వేసుకున్న వాళ్ళను జార్ఫుండ్ అని పిలుస్తారు. సో వీళ్ళంతా కూడా గ్రామాన్ని రక్షించే రక్షకులు. అందులో ఒక మాస్క్ అతను నేరుగా ఆర్యన్ దగ్గరకు వచ్చి అతని తలపైన కొన్ని సెకండ్లు చేయి పెట్టి అక్కడి నుంచి వెళ్లి యథావిధిగా డివైన్ డాన్స్ వేస్తున్నాడు. అది చూడడానికి ఎలా ఉందంటే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఆర్యాన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఈ పండుగ అక్కడ ఎందుకు జరుగుతుందంటే శీతాకాలం అంతా కూడా సావ్ని దేవత ఆ లోయని, ఆ గ్రామంలోని ప్రజలను రక్షిస్తూ ఉంటుంది. శీతాకాలం అయిపోయే రోజుకి సావ్ని దేవతకు కృతజ్ఞతగా చేసే పండుగే రావులేని పండుగ. సో పాయింట్లోకి వస్తే ఆ విచిత్రమైన డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు, మాస్క్ పెట్టుకున్న వాళ్ళు, ఇంకా గ్రామంలోని ప్రజలు వీళ్ళంతా కూడా కదులుతూ అక్కడున్న నాగిన్ నారాయణ మందిరానికి వెళ్తారు. అలా ఆ జనాలు, ఆ వ్యక్తులు అందరూ కలిసి గుడి లోపలికి వెళ్ళి అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడే ఎవరైతే ముసలాయన సావుని గురించి చెప్పాడో అతను ఆర్యన్ దగ్గరకు వచ్చి, మీ నాన్న కూడా సావుని ఎంచుకున్న వాళ్ళలో ఒకరు, అయితే దురదృష్టవశాత్తు మీ నాన్న చనిపోవడం జరిగింది. అయితే నాకు నిన్న ఒక కల వచ్చింది. ఇదే మందిరంలో ఇద్దరు జన్ఫుండ్లు ఒక అబ్బాయికి ఆశీర్వదిస్తున్నట్లుగా కల వచ్చింది. ఇందాక నేను ఏదైతే ఆ మాస్క్ పర్సన్ నీ దగ్గరకు వచ్చి ఆశీర్వదించాడో అదే విధంగా నాకు కూడా కల వచ్చింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీ నాన్న చనిపోయే ముందు చివరిసారిగా నిన్నెక్కడ చూశాడో నువ్వు ఇప్పుడు అక్కడే నిలబడి ఉన్నావు. ఆర్యన్తో ఈ విధంగా చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా విన్న ఆర్యన్, ఈ సావుని దేవత వల్లే మా నాన్న ఏమైనా చనిపోయాడా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆ ముసలాయన, కాదు మీ నాన్న చలి ఎక్కువగా ఉండడం వల్ల చనిపోయాడు అని చెప్పాడు. అలా చెప్పి ముసలాయన తన సంచిలో ఉన్న ఒక బాక్స్ను బయటికి తీశాడు. బాక్స్ను బయటికి తీసి ఆర్యన్కి ఇచ్చాడు. ఆర్యన్ ఆ బాక్స్లో ఏముందా అని ఓపెన్ చేసి చూశాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక విచిత్రమైన మాస్క్ ఉంది. ఎప్పుడైతే ఆ మాస్క్ ని ఆర్యన్ చూశాడో అప్పటి వరకు తన మనసులో ఉన్న ఏదో తెలియని ఒక బరువు, ఒకలాంటి తికమక మనసు, ప్రశ్నల బరువుతో నిండిపోయిన తల, ఇవన్నీ తీరిపోయి మనస్సు, శరీరం రెండూ కూడా తేలిగ్గా అయిపోయాయి. అతని మనసులో ఒకే ఒక్క సెంటెన్స్ అనిపించింది, నేను మొత్తానికి నా ఇంటికి తిరిగి వచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.